లుక్స్‌లో కనపడదు. చాలా అంటే చాలా పద్ధతిలో బాగా తెలుగు జనం కనపడుతుందక్కడ. చాలా బాగా కనిపిస్తుంది. వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ గానీ, వాళ్ళు యూజ్ చేసిన జ్యువెలరీ గానీ లైక్ అంటే మనకి 80స్‌లో, రాజుల 70స్‌లో కాలం. వాళ్ళు రాజుల కాలం వాళ్ళు అదే వేసుకున్న చెప్పినా కదా మనం అప్పుడు సీతారాములు ఎలా ఉంటారో తెలీదు. ఆ లుక్‌లో అంటే చాలామంది ఎడిట్‌లో ఫోటోలు పెడుతున్నారు కదా! వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళేది అవన్నీ. అలా చాలా బాగా కనిపించిందండి అది చూస్తే. సో మరి వీళ్ళెందుకు బయటికి చెప్పుకోలేదు? అంటే లైక్ రిలేషన్‌లో ఉన్నట్టు అందరికీ తెలుసు. బట్ అది ఒక రూమర్ లాగానే అయిపోయింది. బట్ చివరికి చూస్తే కట్ చేస్తే మ్యారేజ్ అయింది కదా! నువ్వు ఎవరితో రిలేషన్‌లో ఉంటావు చెప్పుకోవు కదా! ఎందుకు చెప్పని చెప్తా. బయటికి ఎలా చెప్తావు? అలాగే వాళ్ళు అంటే వాళ్ళు సెలబ్రిటీలు కదా! బయటకి వస్తాయని చెప్పి చెప్పుకోరు అంతే. బట్ ఎలాగైతే పెళ్లి చేసుకున్నారు కదా! వాళ్ళు విడిపోకుండా పెళ్లి చేసుకున్నారు కదా! హ్యాపీ అది. విశేష్ చెప్పండి మరి. విశేషం ఏముంది ఆల్రెడీ వచ్చేసారు హైదరాబాద్కి. ఓకే. వెల్కమ్ టు హైదరాబాద్. కొత్త జీవితం స్టార్ట్ చేయండి తొందరగా ఒక చిన్న విజయ్ దేవరకొండ ఇవ్వండి. ఇంకో బుట్ట దేవరకొండ కావాలంటావా? హ్యాపీగా ఉండాలంటే అంటే ఏ గొడవలు లేకుండా హ్యాపీగా ఉండాలి. ఎవరి కళ్ళు మీ మీద పడకూడదు. ఇప్పుడు నాగ చైతన్య సమంత మొదట్లో ఎట్లయితే హిందూ ఇంకా క్రిస్టియన్ మ్యారేజ్ చేసుకుంటున్నారో అట్ ద సేమ్ టైం వీళ్ళల్లో కూడా రెండు పెళ్ళిళ్ళు ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. అంటే అది నిజమే అంటారా? రెండు పెళ్ళిళ్ళు కాదు. ఆమె కన్నడ కదా, కన్నడ పద్ధతిలో అండ్ తెలుగు ఈయన పద్ధతిలో జరిగింది. ఓకే. సో అంటే మరి అంటే కాంట్రవర్సీ అయిపోద్ది క్వశ్చన్. అడగకూడదు బట్ అడగాల్సి వస్తుంది. సో చాలామంది సెలబ్రిటీస్ ఇట్లానే లవ్ మ్యారేజెస్ చేసుకుంటారు అండ్ నచ్చక అభిప్రాయ భేదాలు వచ్చి 1-2 ఇయర్స్ తర్వాత డివోర్స్ లాంటివి తీసుకుంటా ఉన్నారు కదా. వాళ్ళ ఫ్యాన్స్కి అండ్ సొసైటీకి ఏం మెసేజ్ ఇస్తున్నట్టు అట్లా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చేయడం అనేది ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ లేకపోతే ఇలాంటివి వస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అండర్స్టాండింగ్ అనేది వాళ్ళ దగ్గర ఉంటే అంటే ఆ ఇద్దరి పర్సన్లో థర్డ్ పర్సన్ ఎంటర్ అవ్వకూడదు. ఆ థర్డ్ పర్సన్ ఎంటర్ అయిపోతే ఇవన్నీ గొడవలు డైవర్స్ దాకా వెళ్తాయి. ఆ పర్సన్ థర్డ్ పర్సన్ ఎంటర్ అవ్వకుండా చూసుకోవాలి. వాళ్ళకి ఇచ్చే టైం వాళ్ళకి ఇస్తే వాళ్ళు వేరే ఆలోచనలోకి వెళ్ళారు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం టైం ఇవ్వాలి. ఇంట్లో వాళ్ళకి టైం ఇస్తేనే కదా వాళ్ళు వేరే ఆలోచనలోకి వెళ్ళారు. అప్పుడు ఇలాంటివి ఏం జరుగుతుంది. ఓకే. మొత్తం మీద వీళ్ళిద్దరు రిసెప్షన్ కూడా హైదరాబాద్లో గ్రాండ్గా చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. మీరు వెళ్తున్నారా? మీరు వెళ్తున్నారా? ఇండస్ట్రీలోనే ఉన్నారు కదా. ఓకే. మీతో పాటు